దేవుడికి నీ హృదయం ముఖ్యమని గ్రహించు. దేవుడికి నీ హృదయం ముఖ్యమని గ్రహించు కదా. మనము అనేక సార్లు సంఘంలో ఏదన్నా కార్యక్రమం జరిగితే మనమే ముందుండి చేస్తాం. ఏదైనా జరిగినప్పుడు మనమే అనేక సార్లు గుప్పెళ్ళు విప్పి మనం సంఘం కోసం నిలబడతాం. అలాంటి మనము అనేక సార్లు మనము ఆశించిన ఆశీర్వాదం మన జీవితాల్లో పొందుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనము మన హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించట్లేదు. ఆ యొక్క జీవితం వద్దు, ఆ యొక్క అవిధేయత వద్దు, ఆ యొక్క అవిశ్వాసం వద్దు, ఆ యొక్క మాట వినని తత్వం నీలో నుంచి తీసివేసుకోవాలని దేవుడికి ఇష్టం లేని కార్యాలతోనే ఆ హృదయంలో ఉంచుకొని నువ్వు అనేక సంవత్సరాల నుంచి ఒక క్రైస్తవుడిగా కొనసాగుతున్నావు. ఈ యొక్క సంఘంలో అనేక సంవత్సరాల నుంచి ఒక సంఘ పెద్దగా నీ యొక్క సంఘంలో నువ్వు కొనసాగుతున్నావు. కానీ నువ్వు అవన్నీ చేయడం దేవుడికి ఇష్టం. అంతకంటే ఎక్కువ నీ హృదయంలో పరిపూర్ణంగా ఆయనకు విధేయత చూపడం దేవుడికి బహుశ్రేష్టమైనదని నువ్వు గ్రహించాలి. నువ్వు ఎంత చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎంతగా నువ్వు నిలబడినా కూడా ఆ హృదయం అనేది దేవుడికి దూరంగా ఉంటే నువ్వు ఎప్పటికీ దేవుడు ఆశించిన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో పొందుకోలేవు. దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ పొందుకోలేవు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఎన్ని చేసినా ఏమి, నువ్వు నన్ను వెంబడిస్తున్నాను అనుకుంటున్నావు, నీ దృష్టిలో అలా ఉంది, కానీ నీ హృదయం దూరంగా ఉంది కాబట్టి నువ్వు నన్ను వెంబడించట్లేదు, నువ్వు నాకు చాలా దూరంగా ఉన్నావు, నీ హృదయం చాలా దూరంగా ఉంది అని దేవుడు చెప్తా ఉన్నారు. ఆ సెకండ్ పాయింట్లో కూడా సౌలు గురించి మనం ధ్యానిద్దామండి. చూసినట్లయితే దేవుడి మాట వినుట బహుశ్రేష్టము. నువ్వు ఎన్ని బలులు అర్పించినా, ఎంతగా దేవుడి కోసం ప్రయాసపడినా, నీ శక్తిని, నీ బలాన్ని, నీ ధనాన్ని అనుగ్రహించి ప్రభా నువ్వు నాకు ఆశీర్వాదం అనుగ్రహించవేంటి అని నువ్వు క్వశ్చన్గా నిలబడుతున్నావేమో. కానీ నువ్వు ఎంతగా దేవుడి కోసం చేసినా నీ హృదయంలో ఆయన వద్దు, కాదు, ఇది తీసివే అన్న మాటను నువ్వు వినకపోతే అదంతా వ్యర్థమైన దేవుడు చెప్తున్నారు. సౌలు జీవితంలో కూడా అదే. సౌలు అమాలేకులందరినీ నువ్వు ఏది కూడా లేకుండా నిర్మూలన చేయాలని సౌలుని చెప్పినప్పుడు అతడు మంచి వాటిని పక్కన పెట్టుకొని చెడ్డ వాటిని మాత్రమే నాశనం చేస్తాడు, చెడ్డ వాటిని మాత్రమే హతం చేస్తాడు. అప్పుడు సౌలు దగ్గరికి సమూయేలు వచ్చి ఒక మాట అంటారండి. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నువ్వు ఎన్ని అర్పిస్తే ఏంటి సౌలు, నువ్వు ఎంతగా ప్రయాసపడితే ఏంటి సౌలు, నా మాట వినడం, దేవుడి మాట వినడం శ్రేష్టం కదా అని దేవుడు సౌలుకు సమూయేలు చేత చెప్తున్నారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు ఎన్ని చేస్తే ఏంటి, ఎన్ని కార్యాలు ఈ సంఘంలో చేస్తే ఏంటి, నువ్వు నా మాట వినడం బహుశ్రేష్టం కదా అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ సెకండ్ పాయింట్లో బి చూస్తే, దేవుడి ఆజ్ఞలను మనం విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తారు. దేవుడి ఆజ్ఞలను మనము విసర్జిస్తే దేవుడు మనల్ని విసర్జిస్తాడంట కదా అండి. మనం దేవుడి ఆజ్ఞలు ఎన్నో సంవత్సరాలు, ఇది కాదు, ఇలా ఉండాలి, ఇది కాదు, నీ హృదయంలో ఈ యొక్క ఆలోచన తీసివే, ఈ యొక్క తలంపు తీసివే, ఈ యొక్క ఇష్టాన్ని తీసివే అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు అది నాకు ఇష్టం లేదు, నువ్వు తీసివేయాలి అని దేవుడు మరలా మరలా నీకు చెప్తా ఉన్నప్పుడు ఆయన్ని అనేక సార్లు మాటను పక్కకు పెట్టేశావు కదా, అనేక సార్లు మాట వినకుండా, లెక్క చేయకుండా నీ జీవితాన్ని గడిపావు కదా. దేవుడు మనల్ని విసర్జిస్తున్నారు. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుటయు పాపంతో సమానము. మూర్ఖతను అగపరుచుట, మాయ విగ్రహములు, గృహదేవతలు పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించెను.
ఈ మాట దేవుడు సౌలు గురించి సమూయేలు చేత చెప్పిస్తున్నాడు. ఎంత భయంకరమైన విషయమో కదా. మనము కూడా అనేక సార్లు ఆయన మాటను మనం విసర్జిస్తాం. లోకం వైపు చూసి పాపం చేయొద్దు. ఆ యొక్క జీవితం, అయ్యో దేవుడి మాట వినలేదు, దేవుడు నన్ను విసర్జించాడు అని దేవుడి దగ్గర విచారణ చేయకుండా సౌలు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క ఫిలిస్తీన్లు మరలా యుద్ధానికి వస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజల మీద అని చెప్పి ఆ యొక్క కర్ణ పిశాచ యొక్క ఒక స్త్రీని ఆశ్రయించి, ఏం జరుగుతుందో చెప్పు, మేము యుద్ధానికి వెళ్ళలా లేదా అని ఒక దేవుడి చేత ఎన్నుకోబడిన రాజు లోకం వైపు చూశాడు. మనం కూడా అనేక సార్లు దేవుడి చిత్తం మన జీవితంలో ఉందని మనం గ్రహిస్తాం. దేవుడి ఆశీర్వాదం ఉంది, వాగ్దానం ఉంది, దేవుడు నడిపిస్తున్నారని గ్రహిస్తాం. కొన్ని పరిస్థితుల వల్ల లోకం వైపు చూస్తాం, మనమే శాపాన్ని తెచ్చుకుంటాం. ఆ సెకండ్ పాయింట్లో డి చూస్తే, అవిధేయతే నీ ఆశీర్వాదాన్ని పొందకుండా చేస్తుంది. నీలో ఉన్న భయంకరమైన అవిధేయత, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు చెప్తున్నా కూడా ఆ పాపానికి దూరవ్వకపోవడం వల్ల నీలో ఉన్న అవిధేయతే దేవుడు ఆశించిన నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నువ్వే అడ్డుగా ఉన్నావని దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి సమూయేలు 28:16-19 వచనాలు మనం చూస్తే 18వ వచనం మనం చూద్దాం. యెహోవా ఆజ్ఞను నువ్వు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము చేయుచున్నాడు. యెహోవా నిన్ను ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును అని చెప్పి 17 యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చిన నీ చేతి నుండి రాజ్యంను తీసివేసి నీ పొరుగువాడైన దావీదుకి దాన్ని ఇచ్చును. ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి సౌలు ఎవరండి? అతని యొక్క అవిధేయత.